ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు అందరికీ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. వీడ్కోలు సమావేశంలో పలానా సార్ ఏం చెప్పారనంటే, ఈ చెవితో విన్నాము అని చెప్పకూడదు. ఇప్పుడు చెప్పే మంచి మాటలు ఆజన్మాంతం అంటే బ్రతికినంత కాలం గుర్తుంచుకోవాలి. నేను మీకు చెప్తూ ఉంటా. 8వ తరగతిలో మాకు ఇంగ్లీష్ మాస్టర్ వచ్చారు ఒక ఆయన, ప్రభాకర్ రావు గారు. ఏ టెరిబుల్లీ స్ట్రేంజ్ బెడ్ అని ఒక సినిమా ఒక పాఠం చెప్పారు. జీవించినంతకాలం నేను మర్చిపోలేను. అటువంటి కొన్ని సన్నివేశాలు, కొన్ని మధురానుభూతుల్ని, మంచి మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎవరు రే అక్కడ ఎవరు కూర్చోమ్మాయి, ఇంకా వెళ్తున్నారు ఎవరు? సరే. కాబట్టి చదువుతో పాటుగా సంస్కారం కూడా మనం నేర్చుకోవాలి. పెద్ద అయిన తర్వాత మొక్కై వంగునది మానై వంగున అంటారు. చిన్నప్పుడే మనకి సంస్కారం రాకపోతే పెద్ద అయిన తర్వాత ఏమొస్తుంది? మీ పాటికి మీరు మాట్లాడుకోండి, మా పాటికి మేము మాట్లాడుకుంటుంటాం అనే పరిస్థితి ఉంటుంది. కానీ ముప్పాళ్ళలో అటువంటి పరిస్థితి దాదాపుగా లేదు. ఎందుకంటే ఇక్కడ విద్యా బుద్ధులు రెండూ నేర్పిస్తాం. చదువుతో పాటుగా మంచి బుద్ధులు, మంచి అలవాట్లు అనేకం చదువుతో కలిపి మమేకం చేసి, మంచి పప్పన్నంలో నెయ్యి కలిపితే ఎలా ఉంటుంది, ఆ విధంగా మంచి బుద్ధులు కలిపి విద్యతో రంగరించి నేర్పించడం అనేది ఇక్కడ జరుగుతుంది. గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది ఎంతమందికి వచ్చు? ఒక్కసారి చేతులు ఎత్తండి. చూడండి, అంటే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఈ సృష్టికి స్థితి లయకారకులు, సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో గురువుని పూజించడం అనాదిగా ఆచారంగా వస్తూ ఉన్నటువంటి ఒక చిన్న శ్లోకం నేర్చుకోవాలి. అంటే గురువు అంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనేటువంటిది. మనం బజార్లో అక్కడ వెళ్తూ ఉంటే, కందుకూరులో ఎప్పుడో పొరపాటున వెళ్తూ ఉన్నాం, అక్కడ మా సార్ ఎవరో కనిపించారు అనుకోండి, అదిగో వాడే మా అయ్యవారు అనే పరిస్థితి రాకూడదు. గురువు గారికి నమస్కరించేటువంటి పరిస్థితి నమస్తే గురుగారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, గురువు పట్ల సరైనటువంటి అవగాహన కలిగించుకోవాలి, అది స్థిరపరచుకోవాలి. జన్మ ఉన్నంత వరకు కూడా గురువుని పూజనీయ స్థానంలోనే ఉంచి చూసుకోవాలి. రెండోది, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఆచార్య గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ పితృ, తల్లి కడుపులో పెట్టుకొని మోస్తుంది పాపం 9 నెలలు. ఆ రుణం ఎన్ని జన్మలెత్తితే తీర్చుకోగలం. బ్రతికినంతకాలం ఆమెకి సేవ చేసుకున్నా కానీ ఆమె యొక్క రుణం మనం తీర్చుకోలేము. అలాగే పుట్టినప్పటి నుంచి తండ్రి మనకి కావలసిన సకల సదుపాయాలు కలిగిస్తూ ఉంటాడు. బట్టలు తీసిస్తుంటాడు, బర్త్డే అనగానే అన్ని రకరకాల వస్తువులు, ఆ చాక్లెట్లు లేకపోతే కేకులు, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. మన యొక్క ఉన్నతి కోసం, మన ఎదుగుదల కోసం చేస్తూ ఉంటాడు. తండ్రిని దైవంతో సమానంగా పూజించాలి. మనకి ప్రపంచంలో నేను చెప్తూ ఉంటా గతంలో కూడా, మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థ ఏ దేశంలో కూడా లేదు. తల్లి తండ్రి అన్న చెల్లి అక్క బాబాయ్ మామయ్య అత్తయ్య అమ్మమ్మ నానమ్మ ఇటువంటి ఆత్మీయత అనుబంధాలు బ్రతికినంతకాలం కలిగి ఉండేటువంటి నిజమైన మానవ సమాజం ఎక్కడుంది అంటే మన భరత భూమిలోనే ఉంది. అది మనం ఆచరించాలి.
ఆ అనుబంధాల్ని, ఆప్యాయతల్ని, కుటుంబ బాంధవ్యాల్ని పోగొట్టుకోకూడదు. మన కుటుంబ సభ్యులతో మనం సక్రమంగా వ్యవహరించలేని వాళ్ళం దేశాన్ని ఉద్ధరిస్తాం, బయటకు వచ్చి ఏం చెప్తాం? కాబట్టి మన కుటుంబంలో మన కుటుంబ మిగతా సభ్యుల పట్ల సరైనటువంటి అనుబంధం, ఆత్మీయత, అనురాగం, ప్రేమ, అభిమానం ఇవి పరిఢవిల్లాలి. అంటే అంత ఎక్కువగా ఉండాలి, ఉన్నతిగా ఉండాలి. మనం సమాజంలో మనం చూస్తేనే ఒక ఐడియల్ రోల్ అనిపించాలన్నమాట. ఆ రకంగా మీరు తయారు కావాలి. ఇంకా ఉన్నత లక్ష్యాలు, ఇందాక సుభాష్ సార్ గారు ఎవరో చెప్తూ ఉన్నారు, లక్ష్యం, మనం మంచి లక్ష్యాలు ఏర్పడి ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఎవరన్నా నాకు ప్రశ్న అడిగితే, అమ్మాయి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే నీళ్లు నవ్వులుతారు ముందు. నేను 8వ తరగతిలో NS టీచర్ కావాలనుకున్నా, నా లక్ష్యం అది. అవుతూనే మిగతా వాళ్ళకంటే ఉన్నతిగా ఉండాలనుకున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎగ్జామ్ పెడితే NS టీచర్లో స్టేట్ సెకండ్ మార్క్ సంపాదించుకున్నా. ఇంగ్లీష్ మీడియంలో రాసి, ఇక్కడ మనకి ఇక్కడ చేరిన కాడి నుంచి తెలుగు మీడియమే, ఇంగ్లీష్ మీడియం అసలు లేదు. ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాశా. ఎందుకు చెప్తున్నాను? కసి ఉండాలి. మీకు మంచి ఫౌండేషన్ వేసాము. ఇప్పుడు 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందేటువంటి మంచి ఉపాధ్యాయుల యొక్క బోధన మీకు అందించాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఫౌండేషన్, 10వ తరగతికి మంచి మార్కులతో సర్టిఫికేట్ తీసుకొని బయటికి రావాలి. దాని మీద మీరు ఆశించినట్లుగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగేటట్లుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అందరూ బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం. అందరు తింటున్నారు, మనం తింటున్నాం. అందరు చదువుతున్నారు, మనం ఉపయోగం లేదు. ఏంటి వాళ్ళకంటే నీకున్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం, నీకున్నటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్, అడిషనల్ క్వాలిటీ ఏమిటి అంటే ఏం చెప్తారు? ఆ రకంగా ఉండాలి. పక్క వాళ్ళకంటే మనం ఒక మెట్టు పైన ఉన్నతిగా ఉండాలి. దేంటో చదువులో ఉండాలి, మంచి లక్షణాల్లో పోటీ పడాలి. ఆ పోటీతత్వం, కసి ఉంటే 15 పైసలు సోడా ఇవ్వండి అట్లా పెట్టుకొని బజార్లో అమ్మే నేను 7వ తరగతి చదువుతూ. ఈరోజు ఊహించగలరా? మరి ఆ కసితో ఉంటే ఉద్యోగంలో చేరాక MSc, MED, MA, MSc, MPhil, మరి ఇన్ని చదువులు ఎందుకు చదివాను? లక్ష్యం ఉన్నతిగా ఉండాలి, ఉన్నతిగా ఎదగాలి. మనం అంటే ఆదర్శంగా ఉండాలి సమాజంలో. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు, చివరిలో చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కరూ కూడా మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. నేనేం కావాలి, నేనేం చేయాలి, నేనేం చదవాలి, దానికి తగ్గ ప్లానింగ్, దానికి తగ్గట్టుగా మీరు కఠోర శ్రమ చేయాలి. ఊరకనే నేను గ్రూప్ 1 ఎగ్జామ్ అయ్యి మంచి RDO కావాలని అనుకుంటుంది ఆ అమ్మాయి, ఎవరు రాణి. నేను RDO ర్యాంకు లేదా మున్సిపల్ కమిషనర్ ర్యాంక్ అంటే గ్రూప్ 1 పోస్ట్ కొట్టాలి అనుకుంటుంది అమ్మాయి. లక్ష్యం అది అనుకోండి. ఊరకనే చేరుకోగలదా? చేరుకుంటారా? కాబట్టి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ వచ్చేసిందా, లేదా 10/10 వచ్చేసింది అనుకుందాం, అయిపోతుందా? కాదు కదా. ఆ లక్ష్యం చేరుకునేంత వరకు లక్ష్యం తప్ప మిగతా ఏమీ కనపడకూడదు. అలా కసితో తపస్సు చేస్తే తప్ప, ఈ తపస్సు చేసేటప్పుడు అంటే ఆ లక్ష్యం వైపు గమనించి మనం నడిచేటప్పుడు చాలా పక్కన ఉండేటువంటి సినిమాలు అవి ఇవి రకరకాల విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడాలని అక్కడి నుంచి వస్తారన్నమాట. ఇవన్నిటిని అధిగమించాలి. చూడండి, IAS ఆఫీసర్ ఎవరవుతున్నారంటే, IPS ఆఫీసర్ ఎవరవుతున్నారంటే వాడికి లక్ష్యం తప్ప ఇంకేం కనపడదు. వాడికి ఇంకేం లేదనమాట. సామాన్యంగా 320 మార్కులు నాకు, 52%, 318 మార్కులు నాకు 10th లో, 318. మరి BEDలో 87 మార్కులతో ఫిలాసఫీలో కాలేజీ ఫస్ట్. ఎట్టొచ్చింది? BSc ఫస్ట్ క్లాసు, MED ఫస్ట్ క్లాసు, MA, మరి అన్ని ఫస్ట్ క్లాసులు వచ్చాయి చివరిలో. ఎందుకు వచ్చాయి? కసి. నేను అదే చెప్తున్నా, మీకు అనేక సందర్భాల్లో చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్యం కోసం తప్పించేటువంటి మనస్తత్వం ఉంటే మీరు ఉన్నతిగా ఎదుగుతారు, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఆ రకంగా మీరు మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి. తల్లిదండ్రుల్ని గౌరవంగా పూజించండి. వాళ్ళని మాట చిన్న పని చెప్తేనే కూడా అమ్మా పోమా నేను చదువుకోవాలి అని అట్లా చిన్న సభ్యులు తీసుకురారా అంటది బజార్ పోయి. దానికి కూడా ఏదో చదువుకోవాలి, ఏదో ఎరగదీసినట్టుగా. అంటే చిన్న పనులను కూడా
వాళ్ళని తృప్తి అంటే మన సంతోషం కోసం వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ సంతోషం కోసం మనం ఏం చేస్తున్నామనే పాయింట్ మనం చేయటం లేదు. కాబట్టి తల్లిదండ్రులని సంతోష పెట్టేదానికి మీరు ఏం చేయాలో ప్రతిరోజు నేనేం చేశాను, ఈరోజు మా అమ్మని సంతోష పెట్టేదానికి నేనేం చేశాను, మా నాన్నని సంతోష పెట్టడానికి నేనేం చేశాను, ఏమీ చేయరు ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళని క్షోభ పెట్టకుండా ఉంటే చాలు, కనీసం సంతోష పెట్టకపోయినా. భవిష్యత్తులో క్షోభ పెట్టకండి. వాళ్ళ ఆలోచనలకి, అభిప్రాయాలకి, వాళ్ళ యొక్క ప్రేమ అభిమానము ఆప్యాయతలకి కొలమానం లేదు తల్లిదండ్రులకి. కాబట్టి దాన్ని మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అది అటువంటి మంచి బుద్ధులు మీకు భగవంతుడు ప్రసాదించాలని, మీరందరూ కూడా మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని మాకంటే కూడా ఉన్నతమైన స్థితికి రావాలని, ఎదగాలని మనసారా అటువంటి మంచి బుద్ధులు, సద్బుద్ధులు భగవంతుడు మీకు కలిగించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రహిస్తున్నాను. జై హింద్, జై భారత్. సార్, థ్యాంక్ యూ సార్. బలరాం సార్ తన జీవితంలో ఎదురైన అనుభవాల్ని మీకు రంగరించి ఎంతో చక్కగా తెలిపినందుకు సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు అలాగే మన పాఠశాలలో మరో సీనియర్ ఉపాధ్యాయుడు, అంటే సార్ సర్వీస్ చాలా, అంటే ఆయన జీవితంలో మనలాంటి మీలాంటి విద్యార్థులు ఎంతోమంది చేస్తున్నారు. ఆయన అనుభవాల్ని, మీకు సలహాలని, సూచనలు ఇవ్వవలసిందిగా మన చంద్రశేఖర్ సార్ని కోరుతున్నాం. నమస్తే అండి. నాకు ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ, విద్యార్థులకు నా ఆశీస్సులు, ఉపాధ్యాయులకి నా అభినందనలు. మీ అందరూ కూడా వీళ్ళందరూ చెప్పేశారు, పెద్దగా చెప్పడానికి ఏమి ఉండదు. అయితే మీ అందరూ ఒకటి తెలుసుకోండి, మీ జీవితాలు మార్చే చదివే. బాగా చదువుకొని మీ అందరూ కూడా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు భోజన ఏర్పాట్లు ఉన్నాయి. మీరేంటంటే ముందు చిన్నపిల్లలకు ఒక అవకాశం ఇవ్వండి. చిన్నపిల్లలు 1 గంట అవుతుంది, ముందు చిన్నపిల్లలు భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయమని చెప్పండి అందరికీ. చిన్నపిల్లలందరూ ఎక్కడంటే అక్కడ వేయవద్దు. ఇవన్నీ కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు ఏం చేద్దామంటే అట్లా పంచేద్దాం. అట్లా ఒక్క 10 నిమిషాలు మీరు ఓపిక పట్టాలి, నిశ్శబ్దంగా ఉండండి. అక్కడ ఎందుకు చేరారు గుంపులంతా? రే బస్సులో వాళ్ళందరూ తరిమి. ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు వరుసగా నిలబడండి. ఇటు వచ్చి నిలబడండి, వరుసగా పిలుస్తాం. 1వ నంబర్ నుంచి వరుసగా. 9th క్లాస్ విద్యార్థులు, విద్యార్థిని ఇటు రండి అమ్మా, లెఫ్ట్ సైడ్ రండి. మీరు రైట్ సైడ్ రండి, లేచి రండి, లేయాలి, స్పీడ్. ఇది పట్టుకోరా, నిశ్శబ్దం, శబ్దం రాకూడదు. మన పాఠశాల తరపున 10వ తరగతి విద్యార్థులకి, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రాయబడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక 38 మందికి 38 ప్యాడ్స్ తీసుకొచ్చున్నాం. ముందు